నువ్వు ఐమాక్స్ లో నేనే కొడతా నీకు. ఇగో నేను కా సినిమా అన్న రివ్యూ మనం చెప్పినావు బాగుంది సినిమా, కానీ మన కిరణ్ భవన్ అన్న నువ్వు బడ్జెట్ చూస్తున్నావు లేదా రెమ్యునరేషన్ చూస్తున్నావు నాకు అర్థం తెలియదు. ఒక మంచి కంటెంట్ సినిమా అన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం బ్లాక్ బస్టర్ మూవీ, ఎందుకంటే మంచిగా ఉన్నది కంటెంట్ తీసుకో. ఏదో రొటీన్ స్టోరీ లవ్ యాటిట్యూడ్ సారీ చెప్పబోదు ఏదో ల్యాగ్ స్టోరీ ఎందుకు నాకైతే నచ్చలేదు. ప్రామిస్ రాడ్ హెంబోలా అని చెప్పచ్చు, ఎందుకంటే మొన్న ఎప్పుడు సానుభూతితో సంపుతో పైకి రావద్దా, టాలెంట్ తో రావాలని నువ్వే చెప్పినావు. టాలెంట్ తో రాస్తే మంచి కంటెంట్ స్టోరీ తీయాలా, కానీ ఏదో స్టోరీ తీస్తే చూస్తారని జనాలను పిచ్చోళ్ళు చేయకండి. 250 పెట్టి సినిమాకి వచ్చినంటే న్యాయం జరగాల. 250 ఊరికే రావు. మీరు కోట్లు ప్రొడ్యూసర్ గారు మీరు ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీశారు, కానీ కంటెంట్ మీద పెట్టండి. ఇప్పుడు కోర్టు సినిమా ఉందన్న, ఎంత మంచి సినిమా ఉంది కానీ మంచిది ఉంటే మంచిది, చెడు ఉంటే చెడు. మొన్న లైలా సినిమా నేను మంచి లేదని చెప్పి అందరు మంచిది. ఏమేమి సినిమా హిట్టా ఫ్లాపా? హిట్టా ఫ్లాప్ అది. ఎందుకంటే నిజం చెప్తా, జెన్యున్ చెప్తా, కిరణ్ భవన్ అన్న ఇప్పటికైనా తెలుసుకో. సానుభూతితో పైకి రాకన్నా మంచి కంటెంట్ సినిమాతో పైకి రా, తెలుసది. ప్రొడ్యూసర్ గారు నేనే కొడతాండి నీకు, ఎందుకంటే 250 నేను బుక్ అయినా వస్తాను. ఐమాక్స్ రా, ప్రతి ఫ్రైడే ఇక్కడ ఉంటా. నా పేరు రాకేష్ బ్రో, నేను ఐమాక్స్ లో ఉంటా. ప్రొడ్యూసర్ గారి పేరు తెలియదు కానీ ఆ రోజు మాట్లాడాడు, కానీ రియల్ గా పాప ఏమో ప్రీమియర్ షో టికెట్ పెట్టుకుని పోయినా పొక్కరా. ప్రీమియర్ షో కూడా పొక్క డబ్బులు. ప్లీజ్ వస్తే కోర్టుకు రండి, మీరు వెళ్తే వెళ్ళండి, మీ దరిద్రం ఎందుకంటే నిజం చెప్పి 250 పొగ ఆగితే పోకండి. థ్యాంక్ యూ. సో అప్పుడు అంటే అట్లా చెప్పడం వల్ల సో చాలా మంది పనులున్నా కూడా వెళ్ళిపోతారు బ్రో సినిమాకి అన్న. ఇప్పుడు ఒకటి చెప్తా అన్న, ఒక బిర్యానీ ఉందన్న, ఒకసారి పోతాం, మంచిగా ఉంటే ఇంకోసారి పోతాం, మంచి లేకపోతే ఇంకోసారి పోతా అన్న. ఎందుకు పో అన్న? నాకు నచ్చలే నేను చెప్తున్నా, నాకు నచ్చలే. నీకు నచ్చితే నువ్వు వెళ్ళు, ఎందుకంటే మంచిగా ఉన్నదాన్ని మంచిగా ముందుకు రానిద్దాం అన్న, చెడుని చెడుగానే ఉంచాం. ఎందుకంటే మంచిది మనం చూసే 10 మంది సినిమాకి వస్తారు, వాళ్ళకు అన్యాయం జరగదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాల. ప్లీజ్ కిరణ్ భవన్ అన్న, కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక యావరేజ్ టు హిట్ మూవీని మనం రుద్దితే, బ్లాక్ బాస్టర్ రుద్దితే అది మేబీ హిట్, అది బ్లాక్ బాస్టర్ వరకు వెళ్ళచ్చు, లక్ బాగుంటుంది. అదే ఒక యావరేజ్ మూవీని బ్లాక్ బాస్టర్ రుద్దితే అది డిజాస్టర్ అయింది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దిల్రుబా. ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసామంటే చాలా పెయిడ్ రివ్యూస్ ఉంటాయి, చాలా పెయిడ్ రివ్యూస్, అవేవి నమ్మొద్దు. సినిమా మరీ అంత రొట్ట కాకపోయినా సరే అంతా వాళ్ళు ఆన్లైన్ లో రుద్ది అంత కంటెంట్ అయితే సినిమాలో లేదు, డిజాస్టర్ సినిమా. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది, వాళ్ళు మంచి పాయింట్ తీసుకున్నారు. తన ఎక్స్ వచ్చి తన కరెంట్ ని సెట్ చేస్తుందని అదొకటి. అండ్ సారీ థ్యాంక్స్ ఆర్ఎండి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పకూడదు అని ఒక మంచి సీన్స్ అయితే 2 తీసుకున్నారు, పాయింట్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా వాటి ఇంపాక్ట్ అయితే సినిమాలో ఎక్కడ పడలేదు. సినిమాకి వచ్చి అనవసరంగా ఎందుకు వచ్చామే, ఈ సినిమాకి ఎందుకు వచ్చామో ఫీల్ అయితే వచ్చింది. అంత చెత్తగా ఉంది సినిమా. అంటే మన వాళ్ళు అందరూ అదే అంటున్నారు, అంటే ప్రొడ్యూసర్ ఛాలెంజ్ చేశారు సినిమా బాగాలేకపోతుంది. ఆయన ఇదేంటంటే ఫైట్స్ బాగాలేకపోతే కొట్టడానికి సినిమా బాగాలేకపోతే చెప్పలేదు, ఆయన తెలుగు చెప్తున్నాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది, వీ డిడ్ ఎ మిస్టేక్. వెళ్ళిన సినిమాకి దొరికిపోయి అడ్డంగా. అసలు కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం యావరేజ్ కనిపించినా సరే, సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఈ విలన్ ట్రాక్ పెట్టేసి అది కంప్లీట్ ప్రెడిక్టబుల్ ల్యాక్ ఎంత చెప్పినా సరే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. అసలు ఏం లేదు సినిమాలో, ఏం లేదు. కా మూవీకి ఏంటంటే ఒక క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది, అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. అండ్ ఆ ఒక్క క్లైమాక్స్ పట్టుకొని వాళ్ళ పిఆర్ మీడియా చాలా రుద్ది లక్కీ భాస్కర్ ఎఫెక్ట్ అయింది. కానీ ఈ మూవీకి మాత్రం ఎంత రుద్దినా సరే దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. దీన్ని మించి కోర్ట్ సినిమా డబల్ హిట్ అయింది. టైం వేస్ట్.